నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సోరియాసిస్ రావటానికి కారణాలేంటి? సోరియాసిస్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? అండ్ ఆయుర్వేదంలో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీచరక కేరళ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ కృష్ణప్రసాద్ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. హలో సార్. హలో అండి. సార్, సోరియాసిస్ చూడటానికి నార్మల్గా కనిపిస్తుంది, ఏదో చర్మ వ్యాధులుగా కనిపిస్తుంది, కానీ వన్స్ వస్తే అసలు తగ్గదు అనే భయం చాలా మందిలో ఉంటుంది. సో మెయిన్ సోరియాసిస్ రావడానికి రీజన్స్ ఏముంటాయి? యాక్చువల్గా సోరియాసిస్ అనేది వచ్చిన పేషెంట్కి ఆయన చూస్తే అంటే స్టార్టింగ్ స్టేజ్ మనకేం కనిపించదు, కానీ నెగ్లెక్ట్ చేసిన పేషెంట్ చూస్తే మాత్రం అసలు చూసే డాక్టర్ ఒకసారి భయం వేస్తుంది. అంటే అంత సివియర్గా ఉన్న పేషెంట్ మేము చూసాం. అంటే ఎదురుగా కూర్చుంటే జస్ట్ ఆయన అలా డ్రెస్ ఒకసారి అలా ఇప్పంగానే ఒంట్లో నుంచి పుట్టంతా రాళ్ళ కింద పడిపోతూ ఉంటుంది. అంటే అంత సివియర్గా ఉన్న పేషెంట్ కూడా మేము చూసాము. రీజన్స్ అనేవి చాలా ఉంటాయండి. మనం చేసే తప్పులే చాలా వరకు ఉంటాయి. మనం చేసే ఆహారపు అలవాట్లు. ఇప్పుడు ప్రజెంట్ ఉదయం పూట హెవీగా తినాలి, మధ్యాహ్నం లైట్గా తినండి, ఈవినింగ్ వదిలేసేయండి, మనం రివర్స్ చేస్తున్నాం. ప్లస్ రాత్రిపూట పడుకొని ఉదయం పూట పని చేయండి అంటే ఉదయం పూట అంతా పడుకొని రాత్రిపూట పని చేస్తున్నాం. మరి నాకు ఏ రోగాలు రాకూడదు అంటే ఎట్లా కుదురుతుంది? మీరు శరీరాన్ని జాగ్రత్త కాపాడుకుంటే అది మిమ్మల్ని కాపాడుకుంటుంది. దానికి కావాల్సిన మీరు ఇవ్వకుండా రివర్స్ చేస్తే ఆటోమేటిక్గా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అట్లాంటి కారణాల వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లమే సోరియాసిస్. అంటే ఈ స్ట్రెస్ లెవెల్స్ వీటన్నిటి వల్ల కూడా సోరియాసిస్ బాగా అగ్రివేట్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్లో ఏమైందంటే సోరియాసిస్ ఏదో చిన్న చుండ్రులాగా స్టార్ట్ అవుతుంది. అంటే తలలో చిన్న పొట్టులాగా రాగానే జనకి చాలామంది ఏమనుకుంటాం, మనకి డెండ్రఫ్ వచ్చింది అనుకుంటాం, చుండ్రు అనుకుంటాం. కానీ చుండ్రు అనేది సీజన్తో సంబంధం ఉండదు. చుండ్రు అనేది ఎండాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, వర్షాకాలం ఉంటుంది. కానీ సోరియాసిస్ అనేది స్టార్టింగ్ ఇది ఎక్కువ ఈ టైంలో. అంటే ఇప్పుడు మనకి వర్షాకాలము, చలికాలంలో వింటర్ సీజన్ ఎక్కువ స్టార్ట్ అవుతుంది. వింటర్ సీజన్లోనే ప్రతి ఇయర్ అగ్రివేట్ అవుతా సమ్మర్లో వచ్చేటప్పటికి చుండ్రు లాంటిది మాయమైపోతూ ఉంది అంటే అది మీరు కొంచెం జాగ్రత్తగా ఎలర్ట్గా ఉండాల్సిన విషయం. అది సోరియాసిస్ లాగా అనిపిస్తుందని లక్షణాలు ఉంటాయని అనుకోవచ్చు. కొన్ని సోరియాసిస్ ఫస్ట్ చుండ్రులాగా వచ్చింది, పొట్టులాగా రావటం, తర్వాత అక్కడ చిన్న పుండులాగా పట్టము, ఆ పుండును గట్టిగా గీకినప్పుడు లోపల నుంచి ఒక లిక్విడ్ లాగా బయటికి రసికలాగా బయటికి రావటము, లేదంటే తలలో ఉన్న సోరియాసిస్ ఫోర్ హెడ్కి రావటము, ఇయర్స్ దగ్గర రావటము, లేదా చేతులకి కాళ్ళకి ఒళ్ళంతా స్లో స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. సో వన్స్ స్కాల్ప్ సోరియాసిస్ వచ్చిందంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తే డెఫినెట్గా మొత్తం మన బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది, అది తెలుస్తుంది. డెఫినెట్గా వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కువ పార్ట్లో స్కాల్ప్లో సోరియాసిస్ స్టార్ట్ అయ్యి స్లోగా బాడీ అంతా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మనకి స్కాల్ప్లో ఉన్నప్పుడే అది సోరియాసిస్ అని తెలుసుకొని దానికి ఒక పర్మనెంట్గా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అట్లా చాలామంది పేషెంట్లు మా దాకా ఉన్న పేషెంట్ స్కాల్ప్ సోరియాసిస్ ఒకటే ఉన్నప్పుడు రారు. టోటల్ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి పైన ఆయింట్మెంట్స్ రాసి యాంటీబయాటిక్స్ వాడి, లేదా సోరియాసిస్ ఇంజెక్షన్స్ కూడా ఉంటాయండి. ఇంజెక్షన్స్ తీసుకొని ఆ ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే టెంపరీగా దానికి టైం ఉంటుంది. ఇంజెక్షన్కి 3 months 6 months 1 year టైం ఉంటుంది. ఆ టైం వరకు కంట్రోల్ చేస్తుంది. ఆ ఇంజెక్షన్ పవర్ అయిపోగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కానీ సమస్య ఎక్కడ ఉంది? స్కిన్ మీద సమస్య. మీకు సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, కానీ శరీరం లోపల కలుపు మొక్క అనేది ఉంది. ఆ శరీరం లోపల కలుపు మొక్కను మీరు తీకనే పైన మీరు ఎన్ని క్రీములు రాసినా, ఎన్ని ఇంజెక్షన్ తీసుకున్నా, ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా సమస్యకి శాశ్వత పరిష్కారం అనేది రాదు. కాబట్టి మేము ఆయుర్వేదంలో మేమేం చేస్తాము, ఈ సోరియాసిస్ ప్రాబ్లంకి సోరియాటిక్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అంటే పేషెంట్ యొక్క బాడీ టైప్ వాత శరీరమా, పిత్త శరీరమా, కఫ శరీరమా అనేది చూస్తాం. ఇప్పుడు వాత శరీరం ఉన్న వాళ్ళకి ఎక్కువ స్కేలింగ్ లాగా ఉంటుంది, అంటే పొట్టు బాగా రాలుతూ ఉంటుంది. పిత్త శరీరం వాళ్ళకి మంటల్లాగా ఉంటుంది. వచ్చిన సోరియాసిస్ ఉన్న ఏరియాలో బాగా మండినట్టు మంటల్లాగా బాగా వేడిగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే కఫ టైప్ బాడీ వాళ్ళకి సోరియాసిస్ వచ్చినప్పుడు ఎక్కువ ఇచ్చింగ్ లాగా ఉంటుంది, బాగా దురద వచ్చినట్టు, లోపల గట్టిగా గీకుతే లోపల నుంచి ఒక రసికలాగా బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మూడిట్లో పేషెంట్ యొక్క బాడీ టైప్ ఏంటి, వాతంతో వచ్చిన సోరియాసిసా, పిత్తంతో వచ్చిందా, కఫంతో వచ్చిందా చెక్ చేసుకొని పేషెంట్ యొక్క సిమ్టమ్స్ని దృష్టిలో పెట్టుకొని మేము ఆయుర్వేదంలో ఈ ట్రీట్మెంట్స్ అనేది ప్లాన్ చేస్తాం. పంచకర్మ చికిత్స అది. ఈ పంచకర్మలో కూడా ఫస్ట్ పేషెంట్ యొక్క కంప్లైంట్, అంటే ఈ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ఏమని ఫస్ట్ దానికి చేస్తాము. సెకండ్ స్టేజ్లో ఈ సంవత్సరానికి ఏదైతే కలుపు మొక్క ఉందో కలుపు మొక్క శరీరం నుంచి బయట తీయడం కోసం సెకండ్ స్టేజ్ ట్రీట్మెంట్ చేస్తాము. థర్డ్ స్టేజ్లో మళ్ళీ సోరియాసిస్ రాకుండా ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్, ప్రాపర్ లైఫ్ స్టైల్, యోగా కూడా కొంచెం స్ట్రెస్ లేకుండా యోగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకుంటా కొన్ని రకాల ఔషధాలను మేము ఇస్తాము, రసాయన ఔషధాలు అని చెప్పి. అవి వాడుకుంటే మళ్ళీ సమస్య అనేది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి సోరియాసిస్ అనే దానికి టెంపరీగా ఉండే పైన ఆయింట్మెంట్స్, ఇంజెక్షన్ కాదండి. ఆయుర్వేదంలో కంప్లీట్గా ఈ కలుపు మొక్కలు తీసే ట్రీట్మెంట్ ఏదైతే డీటాక్స్ థెరపీ ఉందో, రోగం తాలూకు కలుపు మొక్కలు లేదా రోగం తాలూకు మలిన పదార్థాలు ఏదైతే మన ఒంట్లో ఉన్నాయో వాటిని శరీరంలో ఉన్న సహజ మార్గాల ద్వారా బయటికి తీసేసి మొత్తం బాడీని మొత్తం సర్వీసింగ్ లాగా చేసి మళ్ళీ స్కిన్ మొత్తం పాత స్కిన్ లాగా, అంటే సోరియాసిస్ రాకమాన స్కిన్ ఎలా అయితే బ్రైట్గా షైనింగ్గా ఉండేదో సేమ్ అలా అయ్యేటట్టు
చేసే ట్రీట్మెంటు ఆయుర్వేదం చెప్పిన కేరళ పంచకర్మ చికిత్సలు ఇది ఫాలో చేయండి. డెఫినెట్గా సోరియాసిస్ని శాశ్వత పరిష్కారం పొందండి. సో స్ట్రెస్తో కాకుండా జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ కూడా డెఫినెట్గా ఉంటుంది. స్ట్రెస్ ఒక్కటే కాదు, జెనెటికల్ సోరియాసిస్ చాలా మందికి ఉంటుంది. జెనెటికల్గా వచ్చే వాళ్ళకి వాళ్ళు ప్రాపర్గా మనం ఒకసారి డీటాక్స్ వస్తుంది కానీ ఒకరి నుంచి మరొకరికి రావడానికి స్ప్రెడ్ అవ్వదు. ఒకరి నుంచి ఒక ఇన్ఫెక్షన్స్ డిసీజ్ అయితే కాదు అది. జెనెటికల్గా వచ్చిన వాళ్ళకి కూడా మేము ఆయుర్వేదంలో చెప్పిన ఈ పంచకర్మ చికిత్సలు కలుపు మొక్కలు తీసి ట్రీట్మెంట్ చేస్తాము. చేసిన తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ అనేది రాకుండా ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ మీరు కొన్ని రకాల ఔషధాలు ఇస్తున్నప్పుడు అవి జాగ్రత్తగా చూసుకుంటే కనుక జెనెటికల్గా వచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ సమస్య రాకుండా ఉత్పన్నం కాకుండా చేయించండి. డెఫినెట్గా సో సోరియాసిస్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు దాని నుంచి వచ్చే అదర్ డిసీజెస్ ఏమైనా సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే సోరియాసిస్ వల్ల వచ్చి కీళ్ళవాతం అంటే ఇవి చిన్న జాయింట్స్ కానీ బాడీలో ఉన్న జాయింట్స్ అన్ని కూడా విపరీతంగా నొప్పులు రావడం, జాయింట్స్ అన్ని వాపులాగా రావటము, స్వెల్లింగ్ రావటము, అసలు మూమెంట్స్ అది ఈవెన్ చెయ్యి ఇట్లా ఫోల్డ్ చేయలేకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి పేషెంట్లకి. సోరియాటిక్ నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చిన సోరియాటిక్ ఆర్థరైటిస్ రెండింటికి కూడా మనం చేసే కేరళ పంచకర్మ చికిత్సలు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ రావడమే కాదు మళ్ళీ భవిష్యత్తులో రాకుండా కూడా శాశ్వత పరిష్కారం కోసం ఈ ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవచ్చు పేషెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సోరియాసిస్ రావడానికి రీజన్స్ అండ్ ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ గురించి తెలియజేసినందుకు థ్యాంక్ యూ.